స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో షాప్ లీగ్ బాక్సింగ్ జిల్లా 2026 పోటీలను జీవీఎంసీ 65వ వార్డు పరిధి వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను శనివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను శనివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కొలువు తీరాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన యువ బాక్సర్లకు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడలెంతో దోహదపడతాయన్నారు. యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్పర్సన్ భరణి, స్పోర్ట్స్ డైరెక్టర్ జూన్ గలియేట్, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, యువ క్రీడాకారులు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Various teams that are taking part in this boxing championship. Okay, ready. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో మనం శాప్ లీగ్స్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ కాంపిటీషన్ అనేది జరిగిపోతుంది కొన్నిసేపులో. ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మనం సెలెక్ట్ చేసి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పిల్లల్ని ఇక్కడ స్టేట్ లెవెల్ శాప్ లీగ్స్కి తీసుకొస్తున్నాము. సో దీని ముందు కూడా మనం చెస్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ అన్నీ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనం బాక్సింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అది విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో నుంచే మనకి చాలా అర్జున అవార్డీస్ కావచ్చు, ద్రోణాచార్య అవార్డీస్ కావచ్చు, అందరూ కూడా బాక్సింగ్ నుంచి ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, అచీవర్స్ ఇన్ బాక్సింగ్ ఉన్న చోట్లో ఈ పిల్లలందరూ కూడా స్టేట్లో బెస్ట్ అని సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి వాళ్ళ ముందు పార్టిసిపేట్ చేసి దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళని మనం అకాడమీస్లో తీసుకోవడానికి, స్పోర్ట్స్ అకాడమీస్లో వాళ్ళకి ఈ బాక్సింగ్ నుంచి ఫ్యూచర్ కెరియర్ కూడా ఎలా బిల్డ్ చేయాలి, దీంట్లో అన్నిటికి కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ లాగా శాప్ ద్వారా మనం ఇప్పించాలి. సో ఇది జస్ట్ ఒక కాంపిటీషన్, దీంట్లో గెలిచామనేది మాత్రం కాదు, ఇది ఒక స్టెప్ అని చెప్పవచ్చు. ఫ్యూచర్ వాళ్ళకి పాత్ టు అచీవ్ ఇన్ లైఫ్ కూడా ఈ శాప్ లీగ్స్ ద్వారా ఫ్యూచర్ కెరియర్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఇంటర్నేషనల్ అచీవ్మెంట్స్ అన్నిటికి కూడా ఇది ఒక ఫస్ట్ స్టెప్. సో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్ ఈస్ హ్యాపీ టు సీ మనకి డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో మోర్ దెన్ 3000 పిల్లలు పార్టిసిపేట్ చేసి ఫైనలీ ఇక్కడ మనకి ఒక 350 దాకా పిల్లలు ఈరోజు అసెంబ్ల్ అయ్యారు. సో ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్. 300 అట్ స్టేట్ లెవెల్ అనేది చాలా పెద్ద విషయం. దీంట్లో తెలుస్తుంది మన స్టేట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్పోర్ట్స్కి అనేది. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద కిడ్స్ అండ్ లెట్స్ సీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గెట్ అప్రిషియేటెడ్ అవుట్ ఆఫ్. థ్యాంక్ యూ. క్రికెట్లో కావచ్చు, క్రికెట్లో అయితే మీకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. చెప్పంటే మొదట్లో వేణుగోపాలరావు గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు నితీష్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచే వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళడం జరిగింది. అదే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులు తయారయ్యారు. ఇప్పుడు వారు కబడ్డీ నుంచి కావచ్చు, బాక్సింగ్ నుంచి కావచ్చు, అలాగే అనేక రంగాల్లో. కనుక ఈ ప్రాంతం ఎప్పుడు కూడా స్పోర్ట్స్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతం అని కూడా ఈ సందర్భంగా మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అలాగే భవిష్యత్తులో ఇంకా క్రీడలను ప్రోత్సహించే విధంగా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుంచి కూడా మనకు సహకారం అందుతుంది. కనుక భవిష్యత్తులో
మంచి క్రీడాకారులను తయారు చేసే వేదికగా మన ఆంధ్రప్రదేశ్ ఉండబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు ఒక్కసారి చూడండి. మన క్రీడలు పెట్టినటువంటి ఏదైతే క్రీడాకారులకి క్రీడలు పెట్టిన మనం కేటాయించినటువంటి నిధులు కానీ మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కనుక ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ఇంతమంది వచ్చారు, అందరూ విన్నర్స్ కాదు. విన్నర్ ఒకటే గొప్ప అనుకోవద్దు. విన్నర్తో పాటు పార్టిసిపేట్ చేయడం ఇంకా గొప్ప అని చెప్పి తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఆ స్పిరిట్, ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అలాగే ఆ గేమ్స్ మ్యాన్ స్పిరిట్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. గెలుపోవటంలో ఎలాగో ఉంటాయి, గెలుపోవటంని మనం ఒక ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు, కానీ అదే సర్వస్వం అన్నట్టుగా ఉండక్కర్లే. గెలుపు నుంచి ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, ఇంకా మంచి స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతో చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ గెలిస్తే అదే ఎండ్ అనుకోవద్దు, దానికన్నా ఇంకా ప్రయాణం చేయాల్సినటువంటిది. ఇది నిరంతర జీవితం అంటే నిరంతర ప్రయత్నం. కనుక మన గమ్యం చేరే వరకు మనం ఆ సాధన చేస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించాలి.